ఒక మిత్రుడి ఇంటిలో అందశ్రీ గారు కలిసిండ్రు. 10 నిమిషాలు ఉంటా, అంతకు మించి నేను ఉండను అని ఆనాడు అందశ్రీ గారు అన్నారు. 5 నిమిషాలకైనా మనం కలుద్దాం, ఈనాడు మనందరం ఏకలు కావాల్సిన అవసరం ఉన్నది. ఎంత పెద్ద సర్పానైనా చీమల దండు దండించగలుగుద్ది, మనందరం కూడా దండు కట్టాల్సిన అవసరం ఉందని ఆనాడు అందశ్రీ గారితో మాట్లాడిన సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేసి, నా జీవితంలో జరిగిన అనేక సంఘటనలు ఆయన నిశితంగా నిశ్శబ్దంగా గమనిస్తూనే ఉన్నాడు. ఆ రోజు వారు నాతో అన్నాడు. తర్వాత నా కుటుంబాన్ని కలవనికి వచ్చినప్పుడు నా కుటుంబ సభ్యులతో తన ఆవేదనను వెలిబుచ్చిండు. బిడ్డ, నేను చూస్తూనే ఉన్నా నిశ్శబ్దంగా, రాడా ఎవడన్నా ఈ దుర్మార్గుణ్ణి నేల గూల్చడానికి అని ఆ రోజు నేను అనుకున్నా. ఈరోజు నా రేవంతుడు నాకు ఆ నమ్మకం కలిగించిన, అందుకే నీ ఇంటి గడప తొక్కినా అని నా ఇంటికి వచ్చినప్పుడు నా కుటుంబ సభ్యులతోని అందశ్రీ అన్న మాటలు, ఆ మాటతో అందశ్రీ కవి, గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, నాకు ఆత్మ బంధువుగా మారిండు. నా కుటుంబంలో పెద్దన్నగా నేను అందశ్రీ గారిని ఆమోదించిన. మేము 7 మంది అన్నదమ్ముళ్ళం, నేను 4వ వాడిని. మా పెద్దన్ననే నాకు స్ఫూర్తి. ఈరోజు ఈ స్థాయికి రావాలని, ఒక స్థాయిలో ఉండాలని ఎన్నో కలలు మా అన్న నాడుగా అన్నాడు. నేను ఎదుగుతున్న క్రమంలో మా అన్నను కోల్పోయినాం. ఆ తర్వాత నాకు కనిపించిన పెద్దన్న అందశ్రీ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అలాంటి అందశ్రీని, తెలంగాణ ప్రజలకు స్ఫూర్తినిచ్చిన అందశ్రీని ఆనాటి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేసిందో మనం చూసినాం. గద్దరన్న గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు. గద్దరన్న వెళ్తే ప్రజాభవన్ ఈనాడు, ఆనాడు దొరల గడీల గేటు ముందల ఎర్రటెండలో గంటల కొద్ది కూర్చోబెట్టినప్పుడు తెలంగాణ ప్రజల యొక్క గుండె తరుక్కుపోయింది. ఇంత దుర్మార్గం, ఇంత కర్కశత్వం, పరాయివాడి పాలనలో కూడా ఇంత అవమానం జరగలేదు. గద్దరన్నను ఎర్రటెండకు కూర్చోబెట్టిన వాడిని శాశ్వతంగా ఫామ్ హౌస్లో బంధించాలని ఆనాడే ప్రజలు నిర్ణయించారు. ఏ రోజైతే అందశ్రీ గలాన్ని నిర్బంధించాలనుకున్నాడో, ఏ రోజైతే గద్దరన్నను అవమానించిండో, ఆనాడే తెలంగాణ 4 కోట్ల ప్రజలు నిర్ణయించుకున్నారు, ఇక సమయం ఆసన్నమైంది, గడీలను బద్దలు కొట్టాల్సిందే అని నిర్ణయించుకొని లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఈనాడు ఆ దొరల గడీలను బద్దలు కొట్టి ప్రజాపాలనను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. ఆ ప్రజాపాలననే డిసెంబర్ 7, 2023 నాడు బాధ్యత తీసుకుంటే జూన్ 2, 2024 నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు తెలంగాణ జాతికి జయ జయ హే గలాన్ని అంకితం చేసినప్పుడు అందశ్రీ గారి భావోద్వేగం పరేడ్ గ్రౌండ్లో వారి కళ్ళల్లోనే చూడాలి. నేను చెబితే మాటలు సరిపో, వారి భావోద్వేగం నిజంగా ఆనాడు అందశ్రీ గారి భావోద్వేగం ఇంకో తరాన్ని, ఇంకో రాష్ట్రాన్ని సాధించేటంత స్ఫూర్తినిచ్చే గొప్ప భావోద్వేగం. అందుకే మిత్రులారా, ఈనాడు ఈ ప్రభుత్వం ఒక అందశ్రీని, ఒక గద్దరన్నను శ్రీమతి సోనియా గాంధీ గారి స్ఫూర్తితోటి ఈ ప్రభుత్వాన్ని మేము నడిపిస్తున్నాం. ఈనాడు నా సహచర మంత్రివర్గ సభ్యులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, ప్రజల అవసరాలను, ఆర్థిక ఇబ్బందులున్నా ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ కుటుంబాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. రోజుకు 16-18 గంటలు ఈరోజు సహచర మంత్రివర్గ సభ్యులు ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండి పనులు చేస్తున్నారు. ఇవాళ మేకతోలు కప్పుకున్న తొడేలు ఈరోజు బయటికి వచ్చింది. మేకతోలు కప్పుకున్న తొడేలు ఈనాడు మాట్లాడుతుంది. కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇస్తే రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చిండని. నేను అడగదలుచుకున్న ఈ తొడేళ్ల గుంపును, ఆనాడు నీ చెల్లిని నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో బండకేసి కొడితే
6 నెలలు తిరగకముందే శాసన మండలికి ఉద్యోగాన్ని